హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు ముందు భాగం క్లియర్గా చెప్తున్నాను చూడండి. వాళ్ళు నేర్చుకునే వాళ్ళైతే బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ దానిపైన పెట్టి చుట్టూ డ్రా చేసిండ్రు. డ్రా చేసినాక మన క్రాస్ పట్టి దగ్గర -2 ఇంచెస్ చేసిండ్రు. చేసిన తర్వాత చంక భాగంలో బాక్స్ వేసుకోకపోతే ఇలా వేసుకోవాలమ్మా అని చూపించాను చూడండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు చంక మార్కు లోతు తీసేయాలి. ఇలా లోతు తీసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ షేప్ అనేది మనం 2 ఇంచులు మైనస్ చేసినాం కదా, ఆ లైన్ అలాగే ఉంచాలి. నెక్స్ట్ ముందు భాగం నెక్ మెజర్మెంట్ వేసుకోండి. బ్లౌజ్ ఉక్స్ పట్టిని తీసుకొని మెజర్మెంట్ వేసుకొని మార్క్ చేసుకోమ్మా అని చెప్పాను. చేసిన తర్వాత కొంచెం అంత 1/2 ఇంచ్ అలా పెట్టేసి రౌండ్ షేప్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆ పాయింట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి పొడవు అనేది కొలుసుకోవాలి. ఇక్కడికి క్రాస్ పట్టి వరకే అక్కడ పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు విధంగా. నాకు ఉక్స్ పట్టి దగ్గర నుంచి షేప్ పాయింట్ కొలవాలి. చూడండి, ఉక్స్ పట్టి నుంచి షేప్ పాయింట్ ఇలా కొలుసుకుంటే అది ఎక్కడికి ఉందో అక్కడికి ఒక చిన్న మార్క్ చేసుకోండి. అది కంపల్సరీ, ఇది వేసుకోకపోతే మనకు క్రాస్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి పాయింట్ వైజ్గా ఇట్లా పాయింట్ అనేది కొలవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ కొలిచినాం చూడు ఇంతకుముందు, ఆ పాయింట్ దగ్గరికే కొలవాలన్నట్టు. ఈ పాయింట్కు ఆ పాయింట్కు స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం ఆ కొలిసిన పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి క్రాస్ల కరువు స్కేల్ తోటి ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తుంటారు కదా, ఈ మిస్టేక్ వల్ల వస్తాయి. చూడండి, డ్రా చేసే విధానం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పక్కల కుట్ల దగ్గరకు డ్రా చేసి దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్కు కలపాలన్నట్టు. చూడండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ మరి.